ప్రభుత్వ పాఠశాలలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో ఖాళీగా కూర్చుంటున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవపురం ప్రాథమిక పాఠశాలలో గత సంవత్సరం 12 మంది విద్యార్థులు ఉండేవారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధిస్తున్న ఈ పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహించడం పట్ల ఒక సెక్షన్లో పాఠాలు బోధిస్తే మిగతా సెక్షన్లో విద్యార్థులను ఒకచోట కూర్చోబెట్టవలసిన పరిస్థితి ఎదురవుతోంది. కేవలం ఒక ఉపాధ్యాయుడే 5వ తరగతి వరకు విధులు నిర్వహించడం పట్ల 12 మంది ఉన్న విద్యార్థుల సంఖ్య కాస్త నేడు 5 మంది విద్యార్థులకు చేరుకుంది. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు సైతం ఉంది. ఈ 5గురు విద్యార్థులకు కూడా ఒకే ఉపాధ్యాయుడు వివిధ పాఠ్యాంశాలు బోధించడానికి ఇబ్బంది కలుగుతోంది. విద్యార్థులు ఉన్న చోట ఉపాధ్యాయులు లేకపోవడం, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం పలు మండలాల్లో చోటు చేసుకుంటోంది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు సురేష్ మాట్లాడుతూ 5గురు పిల్లలున్న ఈ పాఠశాలలో వివిధ తరగతులకు చెందిన వారు ఉన్నారని, ఒకరికి పాఠం చెప్తే మరొకరికి పాఠం చెప్పకుండా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి సాధించే విధంగా మరొక ఉపాధ్యాయుని నియమించాలని స్థానికులు కోరుతున్నారు. ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ రెగ్యులర్గా వస్తారు. ఓకే. ఇంతకుముందు ఉండే 12 స్ట్రెంత్ అట్లా ఉండే పిల్లలు 4 ఏమో ఎస్సీ స్కూల్కి వెళ్ళిండ్రు. మిగతా గురుకులు వచ్చి సిటీ వాళ్ళు వెళ్ళిపోయింది. పిల్లలు ఎక్కువ ప్రైవేట్కి వెళ్తున్నారు. ఇంకా ప్రైవేట్గా మొగ్గు చూపుతున్నారు పిల్లలు. గత సంవత్సరం ఎంతమంది ఉన్నారు పిల్లలు? గత సంవత్సరం మనకి 12 మెంబర్స్ ఉన్నాయి పిల్లలు. గురుకులాలు వెళ్ళిండ్రు ముగ్గురు. ఎస్సీ టాలెంట్ స్కూల్ ఉన్నట్టు అప్పుడు 1 to 10 ఫ్రీ వరకు ఉంటే ఎస్సీ స్కూల్కి వెళ్తున్నారు 4 మెంబర్స్. వాళ్ళ సీట్ వస్తాయి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇద్దరు గురుకుల సీట్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? 5 మెంబర్స్. ఎన్నో క్లాస్ వరకు ఇక్కడ? 1 to 5th. ఫస్ట్ క్లాస్ లేదు, 2nd to 5th. ఇంకా మల్టీగ్రేడ్ టీచింగ్. ఒకరికి చెప్తే వేరే వాళ్ళ వర్క్ ఇవ్వడము, ఒకరికి చెప్తే ఒకరి వర్క్ ఇవ్వడం, 2 క్లాసులు క్లబ్ చేసి మిగతా క్లాస్ వల్ల వర్క్ ఇవ్వడం. ఆల్ సబ్జెక్టులు మీరేనా సార్ బోధించాలి? ఒకరున్న ఒక సబ్జెక్టు ఒకరు క్యాండిడేట్ ఉన్న సబ్జెక్ట్ అయితే చెప్పవలసిందే కదా. మల్టీగ్రేడ్ టీచింగ్ నడుస్తుంది. మరి మీకు ఇబ్బంది కావట్లేదు? అవసరం సార్, ఇబ్బంది అవుతుంది. ఒకరికి చెప్తే ఒక పిల్లలు పట్టుకునే ఉంటారు, మిగతా వాళ్ళ పిల్లలు మళ్ళీ జస్ట్ మనం నిన్న ఎక్కిన వర్క్ ఇవ్వడం అంతే తప్పి మళ్ళీ మన ఆఫీస్ వర్క్ ఉంటుంది, మళ్ళీ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకుంటూ బోధన చేయాలి. సదుపాయాలు కూడా ఉండాలి సార్. మొత్తం స్టాఫ్ కూడా ఒక్కరు ఉన్న స్టాఫ్ ఉన్న ఒక్కరితో ఇబ్బంది. 2 అట్లీస్ట్ 2 టీచర్స్ ఉంటే పాసిబుల్ అవుతుంది. ఏదైనా ప్రైవేట్ పంపగానే ప్రతి పేరెంట్కి చెప్తున్నాను, మన పుషప్ అయిన తర్వాత చేద్దామని. మీ ప్రతి బడి బాటప్పుడు కూడా ఇద్దరికి ఇంకో సరిత మేడం ఉండే, ఇద్దరం కలిసి తిరిగాము. ప్రతి ఇంటికి తిరిగి కూడా చెప్తాము, కొన్ని నెలలు పంపండి చూడండి అని.